నీతిగా యథార్థంగా బ్రతికే వాళ్ళు కొదువుగా ఉన్న ఈ రోజుల్లో ప్రభు నాయన ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా నాయన నీతి అనేది ఎప్పటికీ విడిచిపెట్టకుండా ప్రభు యథార్థమైన బ్రతుకులో నడవడానికి కృప చూపించమని ఇదిగో ప్రభువా నీ దీనదాసుని ఒక పాత్రగా నిలబడగా మీరే ప్రభువా తండ్రి నా ద్వారా మాట్లాడి మా అందరికీ కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించమని యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. చాలా మనందరము కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పుట్టినరోజు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే ఈ పుట్టినరోజు చేసుకోవడం అనే విషయం దగ్గర కూడా మనకి జ్ఞానం వస్తుందన్నమాట. కాబట్టి ఈ పుట్టినరోజున తమ్ముడు శ్రీని కానీ మరి చెల్లి కానీ ఈరోజు ఈ పుట్టినరోజు చేయడం వెనక వారికి ఎంతో బాధ్యత, ఎంతో బాధ, కష్టములో నుండి శ్రమలలో నుంచి వాళ్ళు వచ్చి నిలబడినటువంటి ఒక సంతోషకరమైన విషయం ఈరోజు దేవుడు వారికి ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. సరే, ఈ పరిస్థితుల మధ్య పుట్టినరోజు అనేటువంటి విషయాన్ని మీకు ఒక అవగాహన కలిగిస్తాను. దానిని బట్టి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏదైతే కనిపే శ్రీనాళ్ళ అబ్బాయి పేరేంటమ్మా? బాబు పేరు ఇంకా పెట్టలేదమ్మా. అయితే కనిపే శ్రీనాళ్ళ అబ్బాయి అనాలి ఇంకా. సరే, ఆ అబ్బాయికి ఈరోజు పుట్టినరోజు చేస్తున్నారు ఇంతమంది ఇంత సంతోషకరంగా ఒక ఆనందకరమైనటువంటి విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. దీనికి ముందు ఒక విషయం మనకి అర్థం అవ్వాలి. మనిషి యొక్క పుట్టుక 3 రకాలుగా ఉండాలి. ఒకటి ఒక పుట్టుక, రెండో పుట్టుక, మూడో పుట్టుక. ఇప్పుడు కనిపే శ్రీను వాళ్ళ అబ్బాయి ఈ జన్మలో అంటే ఈ జన్మ అంటే ఇప్పుడు పుట్టినటువంటి ఈ పుట్టినరోజు ఇక్కడ జరుగుతుంది, కానీ ఆల్రెడీ అతనికి ఒక పుట్టినరోజు అయిపోయింది. కంగారు పడకండి. పుట్టినరోజు అనేటువంటి దానిని ఎలా చూడాలో మీకు ఒక చెప్తున్నాను. ఏదైతే కనిపే శ్రీను వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఏదైతే ఉందో ఆ పుట్టినరోజు ఆల్రెడీ ఇంతకుముందు ఆ అబ్బాయి పుట్టాడంటారా లేకపోతే ఇప్పుడే పుట్టాడంటారా? ఇది ప్రశ్న. ఇంతకుముందు ఎప్పుడన్నా పుట్టాడా లేకపోతే ఇప్పుడే పుట్టాడా? ఎన్నిసార్లు పుడతాడండి అనే డౌటు మీకు రావచ్చు. ఇది చాలా మహాభాగ్యం. దీని వాల్యూ మనం తెలియక, ఈ రోజున ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరి వాల్యూ తెలియక, మనిషి యొక్క వాల్యూ అంటే ఏంటో, ఎంత గొప్పదో, ఎంత విలువైనదో, ఎంత అమూల్యమైనదో మనిషి తెలుసుకుంటే ఈరోజు ఎంతో ధన్యమవుతుంది. మనిషి పుట్టుకే ఎంతో అమూల్యమైనది. ఇది ఎవరికి దక్కలేని ఇది మహాభాగ్యం. ఇది మనిషి పుట్టడం అనేది అమూల్యమైనది, గొప్ప విషయం. అయితే ఎక్కడ పుట్టాడు? శాపములో పుట్టాడు. ఈ భూమి శాపగ్రస్తమైనది, తింటున్నటువంటి ఆహారము శాపగ్రస్తమైనది. ఈ లోకములో ఏది అనుభవిస్తున్నాడో, ఏది చూస్తున్నాడో, ఏది ఆనందం అనుకుంటున్నాడో అవన్నీ కూడా శాపగ్రస్తమైనదిగా ఉంది ఈ భూమి మీద. మరి అలాంటి శాపగ్రస్తమైనటువంటి భూమి మీద పుడితే ఆనందం ఏంటి? అలాంటి శాపగ్రస్తమైన భూమి మీద పుడితే నేను ఇందాక అన్నట్టు ఇంత అమూల్యమైన సంతోషకరమైన విషయం ఏంటి మరి అన్నది ఇది మనకి బాగా తెలిస్తే ఈ జన్మలో అనగా ఈ పుట్టుకలో ఉన్నటువంటి పరమార్థం మనకు అర్థమైతే ఇది ఎంత అద్భుతమైనదో మీకు తెలుస్తుంది అన్నమాట. సరే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనమమ్మా, 6వ వచనం. అందరూ కూడా తీయండమ్మా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక
మొదటి అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దైవ సంకల్పమునకు చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమును ఉండవలెనని జగత్తుకి పునాది వేయబడక మునుపే ప్రేమ చేత తను క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఏమా ఎప్పుడున్నాం మనం? జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో గుప్తంగా తండ్రి అయిన దేవుడు మనలను ఉంచాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునుపు కనిపే శ్రీనాళ్ళ అబ్బాయి ఉన్నాడంటారా లేదంటారా? అదేంటి కనిపే శ్రీను వాళ్ళ అబ్బాయి ఉండడం, ఇక్కడ భూమి మీద పుట్టినటువంటి మనందరం ఉండడం అనేది గొప్ప విషయమా కాదా? ఇప్పుడు ఆల్రెడీ పుట్టినటువంటి వాడు, పల్లకడిములో పుట్టినటువంటి వాడు రాజమండ్రి వెళ్ళాడు. ఇంతకీ రాజమండ్రి రోడా పల్లకడిమోడా? ఏమ్మా ఊరికే చెప్పండి, ఏదో ఏది చెప్పినా ఏమవుతలే. ఇక్కడ ఉన్న ఆస్తులు మనయే. ఇక్కడ పుట్టి రాజమండ్రిలో వెళ్ళి పెరుగుతున్నాడు. ఏదిరా నీ ఊరంటే రాజమండ్రి అంటున్నాడు. రాజమండ్రి అంటరా అని నెమ్మదిగా తనకున్నటువంటి అన్ని విషయాలు తెలుసుకుంటే నెమ్మదిగా తన అడ్రస్ ఏదో వచ్చింది. తీరా చూస్తే పల్లకడియం అని తెలిసింది. ఇంతకీ రాజమండ్రి రోడ్ అనుకున్నాం, రాజమండ్రిలో నువ్వు లోకల్ అనుకున్నావు, కానీ నువ్వు చూస్తే నువ్వు ఇక్కడోడు కాదన్నమాట, ఓటేయడానికి అక్కడికి వెళ్ళాలన్నమాట అని ఒక విషయం మనకి తేలింది. అలాగే కనిపే శ్రీను వాళ్ళ అబ్బాయి నెమ్మదిగా తన జీవితంలోకి వెళ్ళి చూస్తే ఈ అబ్బాయి ఎక్కడోడు కాదు, ఎక్కడో క్రీస్తులోనే జగత్తు పునాది వేయబడక మునిపే అక్కడ ఉన్నాడు అని మనకి అర్థమైంది. ఇప్పుడు అక్కడ ఉండడం అనేది ఎలాంటిదట? చాలా అమూల్యమైనది, అది చాలా గొప్ప విషయం. అది ఎవ్వడికి ఈ ప్రపంచములో దక్కని మహాభాగ్యం. అది ఇంకా అస్సలు ఎవ్వడికి దక్కలేని మహాభాగ్యం అది అక్కడ ఉండడం. అలా ఉండకుండా ఉంటే ఈరోజు అసలు ఈ ప్రపంచాన్ని చూడడం కానీ, ఈ ప్రపంచంలో ఉన్న దేవుని ఆశీర్వాదం పొందడం కానీ, దేవుడనే మహిమను పొందడం కానీ, అసలు ఆనందం అనేది, సంతోషం అనేది అనుభవించడం కానీ ఏ మనిషికి దక్కేది కాదు. అందుకని జగత్తు పునాది వేయబడక మునిపే శ్రీను వాళ్ళ అబ్బాయి ప్రేమ చేత దేవుడైన తండ్రి అయిన దేవుడు క్రీస్తులో తనను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మీకు ఇంకా కొంచెం వివరణ కావాలంటే ఒక భక్తుడు చెప్తాడు, నేను గర్భంలో ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచెను, గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడే నేను నీకు తెలుసు. ఎందుకు తెలుసు? ఆల్రెడీ అక్కడ ఉన్నవాడు గనుక. గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. తల్లి గర్భంలోనికి నువ్వు ఇప్పుడు వచ్చావు, కానీ అంతకు ముందే నీ గురించి ఆయనకి తెలుసు. అంటే ఎన్నాళ్ళు ఆ వాక్యాన్ని అలా చదివి ఉండరు మీరు. అంటే పిండంలాగా ఉన్నప్పుడే ఓహో ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయన నీ గురించి మొత్తం తెలుసురా అనే జ్ఞానంలో మనం నేర్చుకున్నాం. కాదు, ఆల్రెడీ క్రీస్తులో గుప్తంగా తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ముందే అక్కడికి అన్నాడు నిన్ను. అర్థమవుతుందా? శ్రీను వాళ్ళ అబ్బాయి ముందు ఎక్కడున్నాడు? క్రీస్తులో ఉన్నాడు. ఏమో అర్థమవుతుందా? ఉన్నవాడినే ఒక్కొక్కడిని భూమి మీదకి ఒక తల్లిలో, అంటే మళ్ళీ చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే, నాకొక శరీరమును అమర్చితివి అంటే ఏం చేశాడు? ఇక్కడ ఉన్నవాడికే ఏం అమర్చాడు? శరీరం అనే దానిని అమర్చాడు శ్రీను వాళ్ళ అబ్బాయికి, అక్కడ యేసు ప్రభువుకి. ఈ భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ
జగత్తు పునాది వేయబడక మునుపే పుట్టారు. ఇంతకీ పుట్టినరోజు అప్పుడు చేద్దాం, ఇప్పుడు చేద్దామా? ఏమ్మా, పుట్టినరోజు ఎప్పుడు చేద్దాం? ఆ పుట్టినరోజు మనకు ఎలాగో డేట్లు తెలవు, అందుకని ఈ పుట్టినరోజు ఇక్కడ మనం చేస్తున్నాం. చాలా సంతోషం అండి. ఎందుకు చేస్తున్నామంటే, నా కొడుకు క్రీస్తులో ఉన్న కొడుకు, క్రీస్తులో నా తండ్రి కన్న కొడుకు, మరణము లేని కొడుకు, మహిమ ధరించిన కొడుకు, అమూల్యమైన కొడుకు, దేవుని ఆస్తి, దేవుడు సమస్తము తనలో ఉంచుకున్న ఒక అమూల్యమైన ఆస్తి నా కొడుకు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎంత గొప్ప వాళ్ళు మనం. అక్కడ ఉన్నవాడే వస్తున్నాడు ఇక్కడికి, అక్కడ లేనోడు అంటే లేడు, ఇంక పాపమాడు. నువ్వైతే అక్కడ ఉన్నావు, ఇక్కడికి వస్తున్నావు. ఒక పని మీద వచ్చావు, నువ్వు ఇక్కడికి ఒక పని జరిగించడానికి వచ్చావు. నీకు అంతటి ఖ్యాతి, అంతటి మహత్యం, అంతటి మహిమ తీసుకొచ్చిన దేవునికి కొడుకుగా ఆయన రుణాన్ని తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చావు నువ్వు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు వచ్చిన మన పర్పస్ వేరు. ఏమా, అదొక పుట్టినరోజు. ఏ పుట్టినరోజు? జగత్తు పునాది వేయబడక మునిపే శ్రీను వాళ్ళ అబ్బాయికి ఒక పుట్టినరోజు ఉంది. అది ఎలాగో మనకు తెలియదు. ఏమ్మా, అందుకని ఈ భూమి మీద తల్లి గర్భములో ఏం చేశాడు? మరలా ఒక శరీరమును అమర్చాడు. ఎవరు? దేవుడు శరీరమును అమర్చి ఇది ఒక పుట్టుకగా చేశాడు. ఈ పుట్టుక యొక్క లక్షణం ఏంటి? ఇక్కడ ఏదో చేయాల్సినటువంటి పని, ఇక్కడ ఏదో సాధించాల్సినటువంటి పని ఉంది. ఇప్పుడు ఈ శరీరానికి అమర్చి ఒక పని నిమిత్తం నిన్ను పంపించాడు. ఈ శరీరాన్ని డిజైన్ చేశాడు. నీకు ఏదో సాధించాలి ఈ శరీరం. ఇప్పుడు చూడండి, బాగా తయారు చేసి ఒక పనికి, ఇప్పుడు చూడండి పందిపు కోడిని బాగా చూడండి, ఏదో పేతురు గారు బాదం పప్పులు అవి పెడుతున్నారంట. అలాగా పందిపు కోళ్ళని ఏం చేస్తున్నారు? చక్కగా మేపి వాటన్నింటిని ఏం చేస్తున్నారు? సిద్ధం చేసి దేని మీదకి వెళ్తున్నారు? యుద్ధానికి. వీటిని తయారు చేసి ఇప్పుడు వెళ్ళు రాజా గో అంటూ ఉంటారు. వాటి పేర్లు ఏవి పెడతా ఉంటారు. వెళ్ళగానే అది వెళ్ళిపోయి టపేల్మని ఓడిపోయింది అనుకో, ఫస్ట్ దెబ్బకే రాజుగారు పడుకున్నారు అనుకో, ఏమవుద్ది మనకి? అబ్బబ్బబ్బా అని చాలా బాధ కలుగుతుందా? అన్నాళ్ళు పెంచి బాదం పప్పులు దంచి నీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎంతో ప్రేమగా చూసుకుని నువ్వు నా పేరు నిలబెడతావు, పరువు నిలబెడతావు అని నేను వదిలిన పాపానికి నువ్వేమో ఫస్ట్ రౌండ్కే వచ్చేస్తావా పోతావు, బల్లేని అయిపోయింది నీ జీవితం. అలాగా ఈ భూమి మీద పుట్టినటువంటి వాడు శరీరాన్ని అమర్చి ఒక యుద్ధానికి పంపించాడట దేవుడు. నా పేరు నిలబెట్టరా బాబు అని. మనం ఏం చేస్తున్నాం? నాకౌట్ అంటారు దాన్ని. ఫస్ట్ రౌండ్, ఇంకా 2-3 రౌండ్లు అయ్యి లాస్ట్ రౌండ్లో ఓడిపోతాం కాదు, ఇంకా బరిలోకి దిక్కుండానే. అది ఎవరో పెట్టారు, కోడిపందాలు వీడియో ఏదో పెట్టారు నాకు. ఏదో ఎవడో మొత్తానికి ఎక్కడో దిక్కుని చూపిస్తున్నారు కదా. ఆ కోడిపందాల్లో మూడు కోళ్ళని వేశారు. అందులో మొదటి 2 కొట్టుకున్నాయి. ఒకటి అసలు దేంతోనే పోటీ చేయలేదు. అది ఈ 2 కొట్టుకుని చచ్చిపోయి, ఆ 2 కొట్టుకుని చచ్చిపోయి, ఇది మాత్రం అలాగే చూస్తుంది. ఇంతకీ ఇది చచ్చిపోయింది, అది చచ్చిపోయింది, ఇది చచ్చిపోయింది. ఇది మాత్రం ఎవరితో దెబ్బలాడలేదు. ఫస్ట్ ప్రైజ్ దానికేనంట. అర్థమవుతుంది? ఏదో వీడియో అది. అయితే అమ్మ బాబోయ్, అసలు పందెంలో పాల్గొకుండానే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది దానికి. అసలు ఇంకా ఆడేమో మొత్తం వేళ్ళేసేసి గంతులేసేస్తున్నాడు వాళ్ళు ఓనరు. ఏమమ్మా, అలాగా మనం కూడా ఈ లోకంలో ఏమీ చేయకుండా సాధించామనుకుని భ్రమపడుతున్నాం, కానీ ఈ పందెములో ముందుగానే ఓడిపోతూ ఉన్నాం అన్నమాట. సరే, ఇంతకీ శ్రీను వాళ్ళ అబ్బాయి నిలబడడానికి ఇప్పుడు అమ్మ నాన్న ఏం చేయాలి? తయారు చేయాలి బాదం పప్పుతో. యుద్ధంలో విజయం సాధించటానికి ఆ బాబుని ఏం చేయాలి? తయారు చేయాలి. ఇప్పుడు ఈ పుట్టుకలో యుద్ధం ఉంది, ఈ పుట్టుకలో సాధించాల్సింది ఉంది. ఆ తండ్రి యొక్క రుణం తీర్చుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఈ పందెములో ఉంది. ఈ పరుగుల పందెములో ఫస్ట్ ప్రైజ్ రావాలి. ఈ పందెములో ఓపికతో పరిగెట్టాలి, కొట్టాలంతే. అప్పుడు తండ్రికి నీకు రాగానే జీవ కిరీటం, మకుటము లేని మహారాజు జీవ కిరీటాన్ని నీకు ఇస్తాడు. అంటే పందెం ఉంది, ఇక్కడ పోటీ ఉంది. తర్వాత నీకు ఇది చూడండి, అన్నీ నెగ్గిన తర్వాత ఇస్తారు కదా, క్రికెట్లో ఒక కప్పు కిరీటం ఇచ్చినట్టు. అలాగా దేవుడు కూడా నీకు జీవింపజేసే ఒక కిరీటాన్ని దేవుడు ఇస్తాడట. ఏమా, ఇది 2వ పుట్టినరోజు. మళ్ళీ 3వ పుట్టినరోజు ఉంటుంది. ఎవరికి?
అని క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలంటే బాప్తిసం తీసుకుని ఈ పాపపు బ్రతుకు, ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఇంకా క్రీస్తు యేసునకు కలిగిన మనసులో నూతన సృష్టిగా మనం ఉండాలి. అది సాదృశ్యమే. యథార్థమేది? సాధించి పందెములో గోధుమ గింజల నీటిలో చనిపోయి మరలా తిరిగి పునరుత్థానుడై లేవడం. లేవడం 3వ పుట్టినరోజు. ఏమ్మా, ఎన్ని పుట్టినరోజులు ఇప్పుడు? ఒక పుట్టినరోజు ఆల్రెడీ అయిపోయింది శ్రీను వాళ్ళ అబ్బాయికి. 2వ పుట్టినరోజు చెప్పండి. 2వ పుట్టినరోజు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 3వ పుట్టినరోజు ఈ సెలబ్రేషన్ జరిగే అవకాశం ఉంది, కానీ ఆ సెలబ్రేషన్కి తల్లిదండ్రులు పెంచడంలోనే ఉంటుంది. అందుకని ఈ పుట్టుక చాలా పందెమిది. ఇందులో సాధించుకోవాల్సింది ఉంది, ఇందులో తను సాధించాల్సినటువంటి ధర్మం ఉంది. అందుకని ఈ పందెములో ఏం చేయాలి? పోటీ ముందే సిద్ధం చేసేసాడు. పోటీ అది తీసి మనం చదువుదాం. ఇప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు మనసును పెట్టుకుని అలా నీ బిడ్డను తయారు చేయాలి, అలా మన అందరము తయారవ్వాలి, అలా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఇది ఈ పుట్టినరోజు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఏంటో చూద్దాం. స్టార్టింగ్లో గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో ఏమా, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. తల మీద కొడద్దంట, నువ్వేమో మడం మీద కొట్టాలంట. మన యుద్ధం ఇది. కొట్టుకోవడమే. కొట్టుకోవడానికే తయారు చేయాలి ఇప్పుడు శ్రీనాథ్ అబ్బాయిని. ఏం చేయాలి? నిన్నేమో తల మీద కొడతాక ప్రయత్నం చేస్తాడు, నువ్వేమో మడం మీద కొట్టాలి. అక్కడ సంబోధన ఏంటంటే స్త్రీ, స్త్రీ నువ్వు, నీ సంతానము స్త్రీ సంతానం. అమ్మా, స్త్రీ అనేటువంటి మాటకి ఇప్పుడు అక్కడ యేసు ప్రభు అయితే, యేసు ప్రభు ప్లస్ సాతాన్ అయితే, ఈ రోజున మనం సంఘం అయితే, సాతాన్ అయితే, ఇప్పుడు వాళ్ళ మధ్యన మన ఇద్దరికి ఏమైంది? ఇప్పుడు పోటీ ఏర్పడింది. వాడు ఏం చేస్తాడు? శిరస్సు మీద కొడతాడట నేను దెబ్బ. ఎవరమ్మా? సాతాను. నేను ఎక్కడ కొడతాడు? శిరస్సు మీద కొడతాడు. శిరస్సు మీద కొట్టాడా? మీకు శిరస్సు మీద కొట్టిన వాళ్ళంటే బాధ ఉండదు, కడుపు మీద కొట్టిన వాళ్ళంటేనే బాధ. కడుపు కొట్టాడురా అంటే అర్థం ఏంటి? భోజనాలు అని చెప్పాడు, భోజనాలు ఎట్లేదు కదా. కడుపు మీద కొట్టేవారా దెబ్బ. దేని మీద కొట్టినా తట్టుకుంటాను, కానీ కడుపు మీద మాత్రం కొడితే తట్టుకోలేడు అవడమే. కాసేపు భోజనం పెట్టకపోతే తల్లి లేదు, అమ్మ లేదు. ఇంకా ఒక ఏరియాలో అన్నం లేకపోతే పిల్లనే ఇంకా చంపుకుని తిన్నటువంటి రోజులు అయ్యి, ఇంకా ఆకలేసేసి కడుపు అలాంటి భయంకరమైన పరిస్థితి కదా. ఇప్పుడు తల మీద కొడతాడు, నువ్వేమో మడం మీద కొట్టగలగాలి కదా. ఇప్పుడు తల మీద కొట్టడం అనేది ఏంటి? తల మీద కొడితే కొట్టినాడు, ఎన్నిసార్లు కొట్టుకోండి అంటారా? ఇప్పుడు తల మీద కొట్టడం అంటే ఏంటి? శిరస్సు. దీని మీద కొడతాడు ఆలోచన, బుద్ధిలోనే నిన్ను కొడతాడు. ఇప్పుడు అందుకని బుద్ధి మీద కొట్టినా నిలదొక్కున్న ఈ పందెములో పందిపు కోడిలా నిలబడాలి శ్రీనాథ్ అబ్బాయి. ఇప్పుడు ఏమి నేర్పుతాడు? ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు, అదిగో ఆ సౌండ్ సిస్టమ్ అంతా వింటాడు కదా. ఎక్కడ పెట్టుకుంటాడు? శిరస్సులో కొడతాక ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే వెళ్తాడు సీరియల్లో వాళ్ళ అత్తగారు ఎలాగా అలా కోడలను కొడతాను చూసాడు అనుకో సీను, కొట్టొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, పిల్లల్ని మీరు గమనిస్తే అక్కడ ఏం చేశారో వీళ్ళు యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ చేసిందే ఇక్కడ చేస్తూ ఉంటారు. డుష్ అన్నారు అనుకో, వాళ్ళ నాన్నే డుష్ అనకూడదు అంటాడా, పడిపోతాడు. పడిపోతాడు ఏమంటాడు? మా నాన్నగారిని బలికి కొట్టాను నేనని రేపొద్దున నిజం కొడతాడు కదా. ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నాడో బుద్ధిలోకి వచ్చేస్తుంది అనమాట, మొత్తం బుద్ధిలో పెట్టేస్తాడు. చూసుకోండి ఎక్కడ కొడుతున్నాడు పిల్లలకి. ఇంత ఉంటున్నారండి పిల్లలు సినిమా డైలాగులాడికి. ఆడికి ఎంత జ్ఞానమో. మనిషి ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తున్నాడు, ఆడే ఎంత ఉంటున్నాడు. మనిషి ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నాడు, మనిషి లేనప్పుడు ఒకలాగా ఉంటున్నాడు. అబద్ధాలు కొట్టొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అబద్ధాలు అప్పుడే. ఏరా పంచదార తిన్నావా? నో పాప అంటున్నాడా లేదా? తిన్నాను డాడీ. ఆడికి ఎక్కడి నుంచి వచ్చేసింది ఇది అంటే బుద్ధి శిరస్సు మీద అప్పుడే కొట్టేస్తున్నాడు సాతాను.
వాడికి నేర్పుతున్నాడు 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 నేర్పుతున్నాడు. పెద్దోడు అయిపోయాక ఇంకా ఆడు అంతే, ఇంకా ఆడిని ఎంత పిలిచిన వస్తాడు ఇంక మళ్ళీని. ప్రార్థనకి వెళ్దాం రారంటేనే చాలా చెప్ప పోరా అంటాడు. మనం ఇంక ఇంక ఆల్రెడీ ఎప్పుడైతే బుద్ధిలో నేర్పేశాడో, శిరస్సును కొట్టాడో, ఇంక మడం మీద కొట్టే దమ్మేది? మడం మీద కొట్టే దమ్మేమీ లేదు. లేని పరిస్థితుల మధ్య అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నీవు బాల్యమందే అమ్మా, బాల్య దినాలలోనే నీ బిడ్డను ఎలా పెంచాలంటున్నాడు దేవుడు. ఎలా పెంచాలట? ఆయన బోధ యందును శిక్ష యందును. అంటే శిక్ష శిక్షణ అమ్మా చదవండి. పిల్లలారా బాలుడు నలవవలసిన త్రోవను. ఇది కోపం గొడవ. ప్రభువు యొక్క శిక్ష శిక్షణ. శిక్షేనమ్మా, శిక్షణ, శిక్ష, పనిష్మెంట్. పనిష్మెంట్. ఇప్పుడు ఆ పిల్లని కొడతారా? వాళ్ళ అమ్మ ఎప్పుడన్నా తేడా కొడద్దంటవా? దేంట్లో కొడద్దో చెప్పండి. అమ్మా చెల్లి, ఇప్పుడు వరకు మీ అబ్బాయిని ఒకటి వేసావా? ఎక్కడుంది చెల్లి? ఏమన్నా వేసావమ్మా? కుట్టవా? సరే, అలా ఆ పిల్లడు మీ పిల్లలను ఎప్పుడైనా కుట్టారా? అమ్మ దేవి, ఎప్పుడైనా కుట్టావా? ఎందుకు కుట్టావు చెప్పు నాకు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడో, అమ్మ మీరేమి అసలు దెబ్బ వేయకుండా మీ బిడ్డలు ఏం పెంచలేదు, దడియలు అడిపించేసిన వాళ్ళు ఇక్కడ అందరూ. పాపం వీళ్ళు ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మా అమ్మ కొట్టేది మామూలుగా కొట్టలేదని వీళ్ళకి మొత్తం హిస్టరీ అంతా మొత్తం లోపల కొట్టేటప్పుడు ఉండే రిజిస్టర్ అయ్యి ఉంటుంది మైండ్లో. ఏది అలాన్న మర్చిపోతాడు, కానీ కొట్టే సీన్ మాత్రం వాళ్ళు ఏం మర్చిపోరు. ఎందుకంటే ఆ టైంలో చాలా రిజిస్టర్ అవుతుంది. మా అమ్మ చిన్నప్పుడు మామూలుగా కొట్టలేదు. ఇంకా కొట్టడమే కాదు, అదేదో అట్ల ముళ్ళు అంటారు, అలాంటివి కూడా వేస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా ఒళ్ళు ఉడికిచ్చేస్తే ఏం చేస్తారు పాపం. అసలుకి ఈ మధ్యన మనం తినే ఫుడ్ అంతా బీపీ షుగర్లే. ఈ తినే ఫుడ్లోనే వచ్చేస్తుంది కోపం. ఇంకా ఊరికే ఇది ఇలాగే వెళ్తుంటే ఈ బెంచ్ కొంచెం నాకు తగిలితే చాలు తిన్నావు తనిదని ఎత్తనాం. ఇంకా అలాంటి బీపీ వచ్చేసింది. ఇప్పుడు మైండ్ బాగా ఇబ్బంది అయిపోయింది. అలాంటిది మీ పిల్లల్ని కొట్టలేదంటే నేను నమ్మను. కానీ మొత్తానికి కొట్టారా లేదా? కొట్టడం అనేది ఉంది శిక్ష. కానీ ఎందుకు కొట్టారా అన్నదే విషయం. మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాప ఉంది, అలాగెళ్ళి ఇప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అలా ఆడుకుంటూ ఉంటారు. ఈ మైక్ వైర్ అలా తనుకుంటూ పోయిందనుకో, ఆ యాంపుల్ వైర్ కింద పడిపోతే వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ వెళ్ళి బాధేయకూడదు, కుట్టేయకూడదు. ఏం చేయాలి మరి? ఇప్పుడు బలి తన్నొచ్చావమ్మా అనాలా? కొట్టకూడదు. ఏం చేయాలి ఇప్పుడు? చిన్నపిల్ల, నువ్వు అందకుండా నువ్వు పెట్టుకోవాలి, లేకపోతే ఇటు రాకుండా చూసుకోవాలి. నువ్వు రెండు చేయడం మానేసి ఆవిడ బాధెత్తే ఆవిడకి జ్ఞానం ఉంటే ఎందుకు తనేద్ది? ఈ రెండు నువ్వు చెయ్యాలి. ఎంత ఖరీదైన దాన్ని పోగొట్టేసినా ఆ బిడ్డ జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు అన్నాడు, తెలిసి తప్పు అని తెలిసి, ఇప్పుడు అబద్ధం ఆడుతూ మోసం చేస్తూ నిన్ను మోసం చేస్తున్నాడన్న విషయం నీకు అర్థమైనప్పుడు, అప్పుడు అమ్మా నాన్న కూర్చుని ఆలోచించుకుని ఎంత కడదాం, 1.5 దెబ్బ 2.5 దెబ్బలని మీరు ఆలోచించుకుని జ్ఞానము కొలిది కొట్టాలి. అంటే దేని కొట్టాలి ఇప్పుడు? అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి ప్రేమతో శిక్షించాలి. బోధకు విరుద్ధమైన లక్షణము కనుక అప్పుడు ఆ శిక్ష ఆ బిడ్డకు నువ్వు ఇవ్వాలి. అంతే తప్ప నువ్వు అలాంటప్పుడు ఎప్పుడు కొట్టవు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. అలాంటప్పుడు ఎప్పుడు బిడ్డ మీద చెయ్యవు. నువ్వు ఎప్పుడేస్తావు? టీ కింద కూడా వేసిందని, నీకు విసుగు రప్పించేస్తుందని, స్టవ్ దగ్గరికి వచ్చి అడ్డంగా నిలబడిందని, కాలుకి అడ్డెట్టిందని, నీళ్ళు ఏదో పాడేసేసిందని, ఎప్పుడైనా నష్టంలోనే బాధేస్తావు. కానీ బోధలో మాత్రం బాధే తల్లిదండ్రులు లేరు. మీరు గుర్తుపెట్టుకోండి, శిరస్సు మీద కొడతాడు. ఈ శిరస్సులోకి చెడు లేకుండా ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసేస్తూ ఉండాలని. అలా పెద్దవాడయ్యేదాకా ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు తయారు చేసి యవనస్తుని తయారు చేసిన తర్వాత ఆడు యవనస్తుని చేతిలో బలవంతుడైన బాణములైపోతాడు. ఇంకా మళ్ళీ ఎవడొచ్చినా సరే ఏకి బాడేస్తాడంతే. ఎన్ని పందిపుకోళ్ళు వచ్చినా సరే కొట్టుకుంటూ పోతాడు. ఇంకొకటి వచ్చి ఎవరో సిగరెట్ కాలుదన్నారంటే నువ్వు వెళ్ళి తాగే వచ్చానన్నా అంటాడంతే. ఆడు వెళ్ళడు. అది సిగరెట్ బాగుంటుందా అంటాడు. లేకపోతే ఇప్పుడు మొన్న సీరియల్లో చూశాను,
ఆడు భలే కాలుతు వాళ్ళు ఏదో రకరకాలు ఇవన్నీ చేస్తారు కదా సిగరెట్లు. ఇవి చూస్తూ ఉంటాడు ఈడు. మనకి ఎప్పుడు దొరుకుతుంది అవకాశం అనుకుని, ఆ దొరికేదాకా ఎందుకని పుల్ల మొక్కలు నోట్లో పెట్టుకుంటుంటాడు. ఇలాంటి చిన్న చిన్న ఏమైనా దొరికాయి అనుకోండి, ఏమ్మా దాంతో సిగరెట్ కాల్చినట్టు యాక్షన్ చేయడం, ఇలాంటివి కొన్ని పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. అప్పుడే నువ్వు ఓహో! ఈడు సిగరెట్ అలవాటు అప్పుడే ఎక్కడో చూసాడు ఈ సీను. లోపల ఉన్నటువంటి బాడీ ఏం చేస్తుంది మెటబాలిజం, ఇది చెయ్యరా, ఇది చెయ్యరా అని ఆడిని ప్రేరేపిస్తుంది కనుక, వాడిని వెంటనే మనం సరి చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఎంత చెడు నేర్చేసుకుంటున్నారంటే ఈ మధ్యన పిల్లలు చాలా దారుణంగా ఉన్నారు. పెద్దోడికైనా చెప్తున్నాం కానీ చిన్నోడికి చెప్పలేకపోతున్నాం. చిన్న పిల్లలకి అసలు చెప్పలేకపోతున్నాం. ఒకరోజు నేను ఏదో ఊరు వెళ్తున్నాను, మా ఊర్లో అది ఇక్కడ ఏదో ఇసుగుట్లు ఆడుతున్నాడు. హార్న్ కొట్టాను, "ఏయ్ నీ అమ్మ" అన్నాడు. ఎలాగా ఇంత ఉన్నాడు అంతేడు, ఇంతే డైలాగ్ కూడా సేమ్. నీ అమ్మ అన్నాడు. అంటే నేను ఆడిని ఆడుకున్నవాడిని లేగానే హార్న్ కొట్టినందుకు. ఆడు చూడు ఎంత లేడమ్మా, ఇంత కుర్రాడు, మహా అయితే ఆడికి 2 years ఏమో. మళ్ళీ నేనన్నా ఆడికి జడిసిపోయాను కానీ ఆడు మాత్రం కారుకి జడితలేదాడు, గుద్దుతానన్నా భయం లేదు ఆడికి. అయ్య బాబోయ్ ఇలాగ అయిపోయాడు ఏంటి అనుకున్నాను. ఆడు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు, ఎక్కడ ఎక్కడ వచ్చేసింది ఇదంతానే. వాళ్ళ నాన్న ఏమో సినిమా పోస్టులు అంటిస్తున్నాడు అనుకో, మరి ఈడేం చేస్తాడు. మొన్న మధ్యన ఏదో ఒక సినిమా హీరోయికి సంబంధించిన ఫంక్షన్కి, అక్కడ ఫంక్షన్ కాదు ఏదో సినిమాకి వెళ్తే చిన్న కుర్రోడు వాళ్ళ అమ్మంట స్టెప్పులు ఎలాగ ఎత్తాడో నేర్పించదంట వాళ్ళ అమ్మ ఆ కుర్రోడికి. వాళ్ళ అమ్మ ఏమో ఆయన ఫ్యాన్ అట. ఆటోమేటిక్గా కొడుకు ఎవరి ఫ్యాన్ అయిపోయాడు, ఈ అబ్బాయి కూడా అదే ఫ్యాన్ అయిపోయాడు. ఫ్యాన్ అయిపోయి ఏం చేశారు, వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో వాళ్ళ అబ్బాయికి అది వచ్చేసింది. ఈరోజు ఎలాగైనా చూసేయాలి మన హీరోని, ఎలాగైనా చూసేయాలని సంతోషంగా దానికి చనిపోయే ముందు ఫోన్లో మాట్లాడుతూ చక్కగా కనబడ్డారు వాళ్ళు. తీరా చూస్తే పాపం ఏమో మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో నాకు తెలియదు కానీ నేను ఫాలో అవ్వట్లేదు కాబట్టి నాకు తెలియదు. మొత్తానికి బ్రెయిన్ డెడ్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నాడనమాట. దేని కొరకు, ఏది బుద్ధిలో నేర్చుకున్నాడో సాతానికి ఏం చేయాలి, వీడిని ఏదో ఒక రకంగా ఆ శిరస్సుని నాశనం చేయాలి. వాడిని పని చేసేవాడిగా కాకుండా పనికిరాని వాడిగా మార్చాలి. వీడి దేవునికి పనికొచ్చేవాడిగా కాకుండా దేవుని మీదే తిరుగుబాటు చేసేవాడిగా మార్చాలని సాతాను ప్రయత్నం చేస్తూ శిరస్సును కొడుతున్నాడు, బుద్ధిలో కొడుతున్నాడు, జ్ఞానములో కొడుతున్నాడు. అదే జ్ఞానము చిన్నప్పటి నుంచి దేవుని యొక్క వాక్యములో, బోధలో, శిక్షలో పెంచితే సచ్చిన సినిమా దగ్గరికి వెళ్ళడాడు, సచ్చినా వెళ్ళడు అక్కడికి. అందుకనే బిడ్డలనట ఎలా పెంచాలి, ఈ జన్మలో, ఈ పుట్టినరోజులు ఎలా పెంచాలి, ఈ జన్మలో మనిషిని తనకి ఇచ్చినటువంటి బిడ్డను తల్లిదండ్రులు ఎలా పెంచాలంటే ఏం చేయాలమ్మా, ఆయన బోధలోను శిక్షలోను పెంచాలి. గుర్తుపెట్టుకోండి, అలా పెంచాలి ఫస్ట్. అందులో చాలా పాయింట్లు ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, అన్నీ అడుగుతూ ఉంటాడు అక్కడ. అవన్నీ చెప్పడానికి టైం లేదు. కొంచెం ముందుకెళ్ళి ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. అమ్మా, నీవును నీ కుమారుడును, నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి ఏం చేయడమ్మా, ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ కట్టడలన్నీ, ఆజ్ఞలన్నీ ఈ జీవితం, ఈ పుట్టినరోజు కాలానికి దేవుడు ఏదైతే నియమించాడో, ఈ పుట్టినరోజుకి నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో అవన్నీ కూడా ఏం చేయాలట, గై కొనాలి, వాటిని పాటించాలి. పాటించేవాడిగా తల్లిదండ్రులు సిద్ధం చేయాలి. ఆడు ఎదిగేదాకా బిడ్డను ఎలా పెంచాలి, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఎల్లవేళలా దేవుని యొక్క వాక్యముతో పెంచాలి. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఈ జన్మలో చేసే పని. నీకొక శరీరమును అమర్చి ఆ శిరస్సులో దేవుని బుద్ధి నింపి, దేవుని బోధ నింపి అప్పుడు ఈ పందెములో పంపించాలి. ఏమా, ఓకేనా? తర్వాత నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లంటే మళ్ళీ ఇంకొక రోజు పుట్టడం కొరకు. దీర్ఘాయుష్ అంటే ఏంటి అర్థం, ఈ లోకంలో ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం కాదండి. దీర్ఘాయుష్ అంటే ఏంటి, ఇంకెప్పటికీ మరణము లేని స్థితి. తల్లిదండ్రులను సన్మానించు, నీకు దీర్ఘాయుష్ ఇస్తా. నా ఆజ్ఞలు గైకొను, నువ్వు మరలా పునరుత్థానుడివై ఇంకెప్పటికీ చావు లేని జీవితం, ఆ పుట్టుక అది నీకు నేను ఇస్తాను. ఈ పుట్టుకలో నా జ్ఞానాన్ని నువ్వు నేర్చుకుని అభ్యసించి ఆ మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తే చాలు, నీకు దీర్ఘాయుష్ నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. దేనివల్ల ఇస్తాడంటమ్మా, ఆజ్ఞలు, ఏమ్మా,
కట్టడలు. ఇందాక ఇదే మాట ఇంకొకలాగా ఎక్కడ చెప్పాడు? శిక్షలోను బోధలోను సేమ్ ఇదే విషయం. బోధన్నా, ఆజ్ఞలన్నా, కట్టడలన్నా ఒక్కటే. వీటికి ఖచ్చితంగా శిక్ష మాత్రం తప్పు చేస్తే సరిచేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల స్థాయిలో తల్లిదండ్రులకు ఉంటుంది, తాతకు ఉంటుంది, ఇద్దరు తాతలకు ఉంటుంది, ఇద్దరు మామలకు ఉంటుంది. అందుకనే నీవును నీ కుమారుడును, మొత్తం లైన్ చూసారు ఎంతమంది ఉన్నారో కాపాడతాకి? అంతమంది శిక్షణ బోధతో రెడీగా ఉండాలన్నమాట. అలా పెంచాలి. అలా పెంచాల్సింది పోయి తాతయ్య ఏం చేస్తాడు? చుట్టకాల్చుకుంటూ వచ్చి నా మనవడైనా బంగారు కొండ అని ఎత్తుకుంటాడు. పాపం వాళ్ళతో తప్పంటలేదు, వాళ్ళకేం తెలియదు. ఆ చుట్టకాల్చుకుని వస్తూ ఉంటాడు, వీడేం చుట్టలాగుతుంటాడు. ఇలాగా ఆ చుట్టలాగుతూ ఉంటుంటే ఎవరు బాబోయ్ నువ్వు అసలు దీన్ని పట్టుకోకరా బాబు, నీకు తగిలేద్దురా అని పక్కన ఎడతాడు. కానీ పక్కనంటే ఎడతాడు, కానీ ఇటు చూపు దేని మీద ఉంటుంది? ఆ చుట్ట మీద ఉంటాడు. ఇప్పుడు కుర్రోడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ బుద్ధి ఎలాగో సరిగా నీకు పెరగలేని కారణంగా నీ జీవితం మీద అలాగే అయిపోయింది. ఈయనెందుకు తగలేస్తావు? అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళే లోపలనే ముందు చూరు అవతల ఎక్కడో గుచ్చి, సూర్యులో గుచ్చారు కాక మళ్ళీ పాకంటూ పోద్ది అంటే ఎక్కడో దిక్కుని దాన్ని ఆపేసుకుని వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? వచ్చి కుర్రోడి దగ్గర ఎలా కనపడాలి? తాత బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేకుండా దేవుని మాట పట్టుకొచ్చి మనవడికి ఒక మాట చెప్పాలి. రే చర్చికి వెళ్తావా? అయ్యగారు ఇచ్చారు, అందరం పెట్టు, ఇలాంటి చప్పట్లు కొట్టు, మోకాళ్ళు వెయ్యి అనాలి తాత. యాదవ్వా వీడు చాలా పులిరాయుడు, పులి ఇవన్నీ నేర్పాడు అనుకోండి, ఆడేమనుకుంటాడు? ఇదే పెద్ద పులి అనుకుంటాడు. ఎప్పుడు పులి అవుద్ది? సాతానుని జయించినప్పుడే పులి అంటే కదా. ఇప్పుడు అందుకని తాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోనీ తండ్రి ఏమన్నా అనుకుంటే, ఇది నేను ఇక్కడ చెప్తలేదు, మళ్ళీ ఇక్కడ తాతలను చూడకుండా మీరు ఓవరాల్గా మీ అందరి తాతల సంగతి చెప్తున్నాను నేను. ఎందుకంటే నాకున్న ఓ తాతనుడు వందనం, ఆయన పేరు వందనం, ఎప్పుడూ వందనంగా లేడు. అందుకే చెప్తున్నాను మీకు. అందుకని తాతలు అనేవాళ్ళు ఉంటారు, పేరు వందనం గారండి అనేవారు. ఏమ్మా వందనం గారు ఎప్పుడు డ్రింక్ వేస్తూ ఉండేవారు. ఇలాంటి ఏయో ఆయనకి కావాల్సిన వందనాలన్నీ జరిగేవి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బిడ్డను పెంచడానికి మాత్రం బోధ, శిక్ష. తాత ఏం చేయాలంటే ఆ మాట ప్రకారంగా ఆడు మోకాలు ఏమంటే అయిపోతే, ప్రార్థన చేయకపోతే, దేవుని మందిరానికి బూతులు మాట్లాడుతుంటే చెల్లిమని కొట్టాలి తాత. అలా తాతలు పెంచాలి, మామలు పెంచాలి, తల్లిదండ్రులు పెంచాలి. అలా బిడ్డను పెంచితే తప్ప వాడు పందెంలో నిలబడలేడు. వాడు అమూల్యమైన పుట్టుకలో దీర్ఘాయుష్ను పొందలేడు. మరణమును గెలిచి సమాధిని బద్దలు కొట్టుకుని నిత్యమైనటువంటి జీవితాన్ని మరలా పుట్టలేడు. అందుకని నువ్వే నీ బిడ్డను పాడు చేసుకుంటున్నావు. నీ బిడ్డను నువ్వే మరలా పుట్టకుండా, వాడికి మహిమ లేకుండా, మహిమ శరీరము లేకుండా వాడి జీవితాన్ని అంతటితో ముగించేస్తున్నావు, అగ్నిపాలు చేస్తున్నావు అని బైబిల్ మనకి చెప్తుంది. ఏమా ఇక్కడ విషయం అర్థమైందా మీకు? అక్కడ విషయం అదే, ఇక్కడ విషయం అదే. ఇంకొక విషయంలోకి వెళ్దాం. వచ్చిన తర్వాత పెరుగుతున్నప్పుడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అయినప్పటికీ మీకు కొంచెం అర్థం అవడం కోసం లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 45 కాదు 31 చదవండి. ఎన్నో వచ్చినమ్మా? 41 చూడు, 45ని. మీరు అక్కడ సుమియోన్ దగ్గరికి వెళ్ళారు కదా. ఓకే. వెళ్ళిరి. ఈ కుర్రోడు ఏం చేయడంటే తప్పిపోయాడు, దారి తప్పిపోయాడు. ఎవరు? దారి తప్పిపోలేదు, కావాలనే పోయాడు. ఏమా అప్పటికి ఎన్ని సంవత్సరాలట? 12 సంవత్సరాల వయసు. ఎంత బాగా పెంచింది చూడండి వాళ్ళ అమ్మగాని వాళ్ళ నాన్నగాని. ఏమో 12 సంవత్సరాల వయసు దాకా ఏం పెంచారు? శిరస్సులో మహాజ్ఞానాన్ని పెట్టారు. ఇదేంటి యేసుప్రభు అండి, ఆయనకి ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చేది? అలా లేదు. అలాగనుకుంటే యేసుప్రభు రాకుండానే అక్కడి నుంచి చిటికెద్దుడు, మొత్తం సెట్ చేద్దుడు. ఆయన ఎలా చేశాడంటే సమస్తము ఏది నీకు చెప్పాడో అదన్నీ ఆయన చేశాడు. ఈ భూలోకమందు ఏ శరీరము తనని ఇబ్బంది పెట్టిందో,
అలాగే ఈ పాపపు అంటే తల్లి గర్భములో నుంచి వచ్చిన ఆ శరీరమును ధరించి నీ శరీరం ఎలాంటి ఇబ్బంది పెడుతుందో ఆ శరీరము ఆయనను అలాగే ఇబ్బంది పెడుతుంది. గుర్తుపెట్టుకోండి. అలా 12 సంవత్సరాలకు కుర్రోడు తయారైపోయాడండి. 12 సంవత్సరాలకి ఏమైపోయాడు? తయారైపోయి అంటాడు కదా, వీళ్ళేమో పాపం యేసేపుని మరియమ్మనేమో మరి కుర్రోడు తప్పిపోయి 3 రోజులు అయింది. ఊరుకుంటే మీరేం చేస్తారు? కుర్రోడు తప్పిపోయి ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయింది. ఎలాగుంటుంది మీ పని? ఇంక మొత్తానికి అటు ఇటు ఎక్కడ మీకు తోచితే అక్కడ అన్ని విషయాల్లో మనశ్శాంతి లేకుండా ఏడుస్తూ దుఃఖముఖలే తిరుగుతారు కదా. అలాగే యేసేపు మరియ కూడా అలాగే తిరుగుతున్నారట యేసు ప్రభు కొరకు. యేసు ప్రభు కొరకు వెళ్తే చక్కగా ఇందేం పోయింది 3 రోజులు మరి ఏం చేయడం. కానీ సరిగ్గా దేవాలయంలో కూర్చుని బోధకులతో అసలు ప్రశ్నలకు సమాధానములు అవన్నీ తెలుసుకుంటూ వాళ్ళకి లాజికల్గా ప్రశ్నలు అడుగుతూ చక్కగా గడుపుతున్నాడంట. ఈ లోపల అక్కడికి వచ్చారంట. అక్కడి నుంచి చదవండి. ఆయన తల్లిదండ్రులు చూచి ఆశ్చర్యపోతున్నారంట. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? లోకంతో అలా లేదు. 12 సంవత్సరాలకి మన కుర్రోడు ఎక్కడ ఉంటున్నాడు? సీరియల్లో మొత్తం చెప్పేస్తున్నాడు. అమ్మా వచ్చేస్తుంది ఏంటి, ఏం వచ్చేస్తుందిరా? అదేదో కాంచనగంగ ఏదో వచ్చేస్తుందని ఏదో సినిమాలు ఏంటమ్మాయి కార్తీక దీపం సీరియల్ వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తుంది. ఆడే చెప్పేస్తాడు. ముందు అమ్మ ఏదో గిన్నెలు తోముతూ ఉంటుంది. ఇప్పుడు లేదమ్మా, ఇప్పుడు దరిద్రం వదిలిపోయింది. ఏమా వచ్చి ఉన్నప్పుడు ఇప్పుడు అదే అయిపోయింది. ఇంకోటి చెప్తాడు, ఒరే అదో రాగానే మళ్ళీ కొంతమంది మరీ దారుణం, అది రాగానే చెప్పరా అని పని చేసుకుంటుంటాడు. ఏమ్మా ఆడేమో చక్కగా వాషౌట్ చేస్తూ చక్కగా చేస్తూ ఉంటాడు. చేసి ఇవన్నీ సీరియల్ని ఏమి చెప్పేస్తాడు, మొత్తం సినిమా చెప్పేస్తాడు. ఆడికి సంబంధించిన అన్నీ చెప్పుకుంటూ చెత్త అంతా చెప్పేస్తాడు నీకు. అప్పుడు నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలాగుంటుంది ఆశ్చర్యం? భలే చెప్పేస్తున్నారా, మళ్ళీ చెప్పాడు డైలాగ్, చాలా బాగా చెప్పాడు రీడు, అసలు వీడు భయపడతలేదురా అని ఇలాగ మనం చక్కగా ఆశ్చర్యంగా సంతోషంగా చూస్తూ ఉంటాం. వీళ్ళకేమో ఆశ్చర్యం ఇందులో కలిగింది. బైబిల్లో నిష్ణాతుడైపోయి చిన్న వయస్సులోనే మహాజ్ఞానాన్ని శిరస్సులో పెట్టుకున్నటువంటి యేసు ప్రభువుని చూసి వాళ్ళ అమ్మ నాన్నలు ఆశ్చర్యపోతున్నారట. మిక్కిలి ఆశ్చర్యపోయి ఆయన తల్లి, కుమారుడా యారా నువ్వు ఎందుకురా ఇలా చేసావు అంటే, పోనాడు ఏదన్నా దెబ్బలు దిగిలి లేకపోతే బాగోలేకుండా వచ్చాడు అనుకోండి, నా అమ్మే నాకు దొరికాడమ్మా అని మొత్తానికి ఎక్కువసేపు ఏడుద్దు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? జడ్జగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. పైగా రే బాబు నువ్వేమైపోయావురా నాన్న, నేను ఏడ్చేస్తున్నావురా నీ గురించి అని అక్కడ యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు అనమాట. ఇదిగో నీ తండ్రియు నేనను దుఃఖపడుచు నిన్ను వెతుకుతున్నావురా బాబు. నువ్వు చూస్తేనేమో చక్కగా ఎక్కడున్నాడు ఆయన? దేవాలయంలో ఉన్నాడు. మనోడు ఎక్కడున్నాడు? మనోడు ఇప్పుడు శ్రీనికి చాలా అదృష్టం, చెల్లికి చాలా అదృష్టం. ఇంకా ఒళ్ళోనే ఉన్నాడు. రేపొద్దున ఇసుక గుట్టకి వెళ్తాడు. ఇసుక ఇక అక్కడేమీ నువ్వు గద్దించలేదనుకో, నెమ్మదిగా ఎక్కడున్నాడో తెలదు. ఏంటి అక్కడో మొత్తానికి ఏదోటి అట్రాక్ట్ అవుతాడు, అటు వెళ్తాడు. అటు వెళ్ళాక నెమ్మదిగా అంతే పెద్దోడు అయిపోయాడు. ఇదంతా నేర్చేసుకుని నేను తిరగలేదండి వయసులో అన్నకాడికి వస్తాడు. చివరికి అర్థమవుతుందా? ఇదంతా మొత్తం నేర్చేసుకుంటాడు. అందుకని ఇసుకగుట్ట దగ్గరే మనం సెట్ చేసేయాలి. చాలా అదృష్టం. చిన్నపిల్లలు ఒడిలో పెరుగుతున్నటువంటి బిడ్డలను బోధా శిక్ష వీడిని పందెము కోళ్ళ తయారు చేసే అవకాశం మీకు ఉంది. రేపొద్దున్న అన్ని మాట వినడు. యేసు ప్రభు తయారైపోయాడు. కుర్రాడు తయారైపోయి ఇంకా దేవాలయంలో కూర్చుని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవునికి విరుద్ధంగా నడుస్తున్న వాళ్ళు భక్తుడైనా పెద్దోడైనా చిన్నోడైనా నాశనం. ఒక్కొక్కడిని ఇది ఇలాగూ ఉంది కదా, అది అలాగూ మాట్లాడుచున్నావేమిటి, ఇది ఇలాగూ చేయుచున్నావేంటి, ఇదే పని. మీరు ఎప్పుడైనా అడుగుతారా? ఏమ్మా పరిశుద్ధాత్మ దిగిరా అనగానే వచ్చేస్తుందేమో చూస్తాను. నువ్వు ఇంత ఎదిగి ఇంత పెద్దోడవై మీసాలు తిప్పేసి కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చేస్తుంది అనుకుంటా. అసలు అలాగుందా అక్కడ? అలా లేదు.
పరిశుద్ధాత్మ కొరకు మాటి మాటికి లోకసువార్త 11 అధ్యాయం ప్రకారం మాట మాటికి సిగ్గుమాలి అడిగి 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 ఇదే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన అమూల్యమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని అడుగు ప్రతి ఒక్కరికి నిశ్చయముగా అనుగ్రహిస్తాడని దేవుడు. అలాగే ఏడిస్తే, దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తే, భక్తిని ప్రదర్శిస్తే అప్పుడు ఇస్తాడు నీకు పరిశుద్ధాత్మ. నువ్వేమో పిలిస్తే వచ్చేద్దంటున్నావు. గ్రంథాన్ని పరిశీలిస్తాడు. యేసుప్రభు ఒప్పుకోలే. అందుకని ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మరి ఇలాగుంది కదా. మన గ్రంథంలో యెషయా ఏమి చెప్పాడంటే, ఇర్మియా ఏమి చెప్పాడంటే, ఏలియా ఏమి చెప్పాడు, అలా చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నారు? చిన్న వయసులోనే ఇంత జ్ఞానం వచ్చి ఉన్నదా? నా కుర్రోడు అంతా బయట తిరుగుతున్నారు, నువ్వేంటి ఇంత జ్ఞానం వచ్చి అలా ఆశ్చర్యపోతున్నారట. అలాంటి కుర్రోడు అంటే మనం తయారు చేస్తే 12 సంవత్సరాల కుర్రోడు అలాగ ఉంటాడు. అర్థమవుతుందా? తయారు చేస్తే 12 సంవత్సరాలకి అంత జ్ఞానవంతుడు అవుతాడు అనమాట, మనం జాగ్రత్తగా పెంచితే పిల్లల్ని. ఏమ్మా సరే. ఇప్పుడు అలాగ అడిగిన తర్వాత అప్పుడు అంటున్నాడు, మళ్ళీ అమ్మ నాన్నకి పాఠం చెప్తున్నాడు. మళ్ళీ వాళ్ళకి చెప్తుమే కాదు, అమ్మ నాన్నకు పాఠం చెప్తున్నాడు. అమ్మా, నేను వచ్చిన పని ఎందుకు వచ్చాను, ఎందుకు పుట్టాను, ఎందుకు నేను ఈ లోకంలోకి వచ్చాను తెలుసా? 2 పనులు చెప్పమ్మా. నా తండ్రి పని మీద అంటే ఏసేపా తండ్రి ముందున్నాడు. ఎక్కడా? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే యేసు ప్రభు కూడా ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆది యందు యేసు ప్రభు కూడా ఉన్నాడనమాట. ఇప్పుడు ఉన్న యేసు ప్రభు నా తండ్రి ఇక్కడ నన్ను పంపించిన పర్పస్ ఏంటి? ఇక్కడ నాకు శరీరాన్ని అమర్చడానికి నువ్వు మా అమ్మ మీరిద్దరు తల్లిదండ్రులు అందుకయ్యారు. అందుకు నన్ను పెంచడానికి, నాకు పాలు ఇచ్చి పెంచి, నాకు వాక్యము నేర్పి, విద్యాబుద్ధులు నేర్పించి నన్ను తయారు చేయడానికి తయారు చేశారు. తయారైపోయాను. ఇక నేను తయారైపోయాక ఎందుకు ఉంటాను? తయారైపోయినాడు ఎక్కడుంటాడు? దేవుని పని మీద ఉంటాడు. ఇంకా దేవుని పని మీద ఉంటారు. మనోళ్ళేమో హీరోల పని మీద ఉంటున్నారు. మనోడు సినిమా రిలీజ్ అయిపోతుంది, ఫ్లెక్స్ కట్టేయాలి, ఈరోజు నిద్ర లేకపోయినా పర్లేదు, పట్టరా 300 400 అని సైకిళ్ళు అమ్మేసుకుని, ఏదుంటే అది అమ్మేసుకుని, అవసరమైతే ఇంట్లో దొంగతనాలు చేసి ఫ్లెక్స్లు కట్టేస్తూ వాళ్ళేమో ఆ సాతానికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నారు. ఈ బిడ్డ అయితే నా తండ్రి పని మీద నేను ఎందుకు వచ్చానో ఆ పని చెప్తున్నాడు. ఆ మాట మళ్ళీ చదవమ్మా. ఆయన ఎలాగూ నన్ను వెతుకుతున్నారు మీరు? నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని ఎరగరా మీరు? మీకు తెలుసు కదా. పైగా మళ్ళీ ఆశ్చర్యపోటు, మీకు ఆశ్చర్యపోతున్నారు దేవుని పని మీద ఉంటుంటే. అసలు ఈ పని మీద నేను వచ్చానన్న సంగతి ప్రవచనాలతో ముందే తెలుసు మీకు. నీకు తెలుసు, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించావు నువ్వు. నా తండ్రి ఈ లోకానికి ఏ పని మీద అయితే పంపించాడో ఆ పని చేస్తున్నాను. దానికోసం మీరు వచ్చి ఏడ్చి ఇబ్బంది పడి ఇన్ని రకాలుగా మీరు ఇలాగ అనాలోచితంగా ఆలోచిస్తున్నారని యేసు ప్రభు చెప్తున్నాడు. తండ్రి పంపించిన పని మీద ఉండాలట. అప్పుడు శ్రీను బాబు ఎవరి పని మీద ఉండాలి? శ్రీను పని మీద ఉండాలా? చెప్పండి అమ్మా. దేవుని పని మీద ఉండాలి. అందుకని బోధలో పెంచాలి, బోధలో పెంచాలి, శిక్షలో పెంచాలి. మనం ఆడికి ఏమి నేర్పిస్తున్నాం? ఏమి నేర్పిస్తున్నామో అదే అవుతాడు. దేవుడేమో ఇది నేర్పించమన్నాడు, మనమేమో ఇంకొకటి ఏదో నేర్పిస్తున్నాం. ఏది నేర్పించావో అదే అవుతాడు నీ బిడ్డ. అందుకని తాత జాగ్రత్త, అమ్మ జాగ్రత్త, నాన్న జాగ్రత్త. బిడ్డను పెంచటం దేవుని వాక్యంతో తప్ప ఇంకొకటి ఏది పెంచకు. పెంచిన తర్వాత ఏం జరుగుతుంది విషయం అంటే ఏమ్మా, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 31 చూడమ్మా. బోధకుడా వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు మళ్ళీ మనోళ్ళు చిన్నప్పటి నుంచి చూడండి, ఏది నేర్చుకుంటే అదేనమ్మా, కాదంటారా? మనం ఏది నేర్చుకుంటే అది. టైంకి భోజనం పెట్టేస్తారండి అమ్మాళ్ళు. మీరు బాగా గమనించండి. టైం అయిపోయిందిరా భోజనం చేసేద్దు కానీ అంటే అప్పుడు దాకా ఎక్కడ పోయాడు అడగదు. సరిగ్గా టైంకి మాత్రం ఏమంటుంది, ఆ గుడి దగ్గర ఉన్నా ఎక్కడున్నా అమ్మ పిలుస్తూ ఉంటుంది, ఒరే భోజనం చేసి వెళ్ళిపోదు కానీ రారా అంటుంది.
అనగానే అప్పుడు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోదు. అప్పుడు దాకా ఏం చేశాడో అవసరం లేదు, అవసరం లేదు. వీళ్ళకు కూడా టైం అయిపోయింది. ఎవరికి? యేసు ప్రభు చుట్టూ ఉన్నటువంటి పెద్దవారికి, మహాజ్ఞానవంతులుగా పెరగాల్సినటువంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్చుకోలేని కారణంగా వాళ్ళకి టైం అయిపోయింది. ఏం టైం? భోజనాల టైం అయిపోయింది. రండి భోజనం టైం అయిపోయింది, రండి భోజనం చేద్దాం అన్నారు యేసు ప్రభుని. అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని. చూడండి ఎదిగే కోల్ది ఎలాగుందో. రేపొద్దున్న శ్రీను వాళ్ళ అబ్బాయి ఇలా ఉండాలన్నమాట. పెరిగే కొలిది ఏమన్నాడు? పెరిగే కొలిది ఏమంటాడు? మా చుట్టాల్లో ఒక అబ్బాయి ఉన్నాడమ్మా. ఒక అబ్బాయి కాదు, ఒక ఆయన ఉన్నాడు. అబ్బాయి అన్నాడు కానీ చాలా పెద్దడు. వాళ్ళ మిస్సెస్ వాళ్ళ వాళ్ళ ఆవిడ గారు ఏం చేస్తారంటే, ఏ ఫంక్షన్ ఉన్నా సరే ఈయన ఏదో మూల కూర్చుంటాడు అంతే. ఏ ఫంక్షన్ ఉన్నా చుట్టాల్లో ఆవిడ అందులో ఉంటుంది భోజనాల దగ్గర. ఎవరు? మీరు ఫాలో అవ్వలేదనుకోండి ఇంకోలాగా అర్థమవుతుంది మీకు. నన్ను అంటున్నాడు అనుకుంటారు. ఇక్కడ మిమ్మల్ని కాదు, ఎవరో నాకు సంబంధించిన చుట్టాల్లో చెప్తున్నాను మీకు. అంటే మీరు ఎలా ఉన్నారనుకోండి, నాకు సంబంధం లేదు, అది దేవుడు చెప్పిస్తున్నాడు అండి. ఆవిడ ఏం చేస్తుంది? ఆ చుట్టాలు భోజనాల దగ్గర ఆవిడ ఖచ్చితంగా ఉంటుంది. ఆవిడ ఖచ్చితంగా భోజనాల సరౌండింగ్లోనే ఉంటుంది. ఇంక మిగతా వాళ్ళు బాధలు పడతారు. అక్కడ ఉంటుంది. ఆయన మాత్రం ఇక్కడ ఉండడు, ఆ స్టేజ్ దగ్గర ఉండడు, ఏ పనిలోనూ ఉండడు. ఎక్కడో ఒక చోట ఉంటాడు. ఆ చోట ఆవిడకే తెలుసు. అర్థమవుతుందా? ఎక్కడ ఏ టైం అయిపోయినా ఎక్కడ ఉండాలో ఆవిడ చెప్తుంది. అక్కడ మాత్రం ఉంటాడు అనమాట, కొచ్చుడు వేసుకుని. అక్కడ ఆవిడకి అందించేద్ది. సరైన టైంకి భోజనం ఆయనకి పెట్టేద్ది, తినేస్తాడు, మళ్ళీ పోతాడు అంతే. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ టైంకి వచ్చి తినేసిపోతారు అంతే. ఎక్కడ తిన్నాడో ఆవిడకి తెలుసు మనకి. అలా 2-3 సార్లు నేను చూశాను. టైంకి ఉంటుంది అనమాట ఖచ్చితంగా. ఇంట్లో మనం చేసుకుంటున్నాం, మనమే తినం. ఇంకానే మనకే తెలదు ఇంకా ప్లేట్ ఎక్కడ ఉంటుందో. మళ్ళీ ఒక్క ఐటెం మళ్ళీ ఫెయిల్యూర్ అవ్వదు, అన్ని ఐటెంలు అందులోకి వస్తాయి. అంటే ఏ స్థాయిలో ఆ టైంకి ఆ కుటుంబాన్ని ఎలా టక్ 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 మని చేసేస్తుంది అంతే ఆవిడ. అది మంచిగా చెడ్డ తర్వాత పెట్టండి, అది తర్వాత విషయం. వీళ్ళు కూడా టైం అయిపోగానే నేర్చుకున్న జ్ఞానంలో నుంచి యేసుప్రభు దగ్గరికి వచ్చి భోంచేద్దాం రండి అనగానే యేసుప్రభు అంటున్న మాట, మీకు తెలియని నాకు తెలిసిన, జాగ్రత్తగా వినాలి, మీకు తెలియని, వినండమ్మా, మీకు తెలియని నాకు తెలిసిన అనే కదా అర్థం. మీకు తెలియని ఆహారము నాకొకటి ఉందంటే, నాకు తెలిసిన ఆహారం ఒకటి ఉంది అనుకుంటే వీళ్ళు అనుకుంటున్నారు, అమ్మా ఎవరో ముందు పెట్టేసినట్టున్నారు ఈయనకి. ఇప్పుడు ఆల్రెడీ కప్పుతో పాలు తెచ్చి పెట్టారు, అదేం పోయింది, ఆకలేస్తుంది మాకు, అలాగే ఏదో అనుకుంటారు కదా. అలాగే యేసు ప్రభుకు కూడా ఎవరో ఏదో పెట్టారేమో, సేవకుడు కదా ఏదో పెట్టుంటారు, ఇంకెటు చూసినా మనమే మిగిలిపోతాం, ఎందుకురా నడండి రా భోంచేద్దామని అలా పోయారు. పోలేదు, ఇంకా అక్కడ ఏదో జరుగుతుంది సంభాషణ. చదవమ్మా. యేసు వారిని చూచి, ఇంతకీ ఎందుకున్నాడు ఆయన? నేను ఎందుకు పంపించాడు ఇక్కడికి? శ్రీని వాళ్ళ అబ్బాయిని ఎందుకు పంపించాడు? శ్రీని ఎందుకు పంపించాడు? నిన్నెందుకు పంపించాడు? నన్ను ఎందుకు పంపించాడు? అక్కడ ఎక్కడో పుట్టినోడిని మళ్ళీ నిన్ను ఇక్కడ ఎందుకు పుట్టించాడు? నీకు ఒక శరీరాన్ని అమర్చి ఎందుకు పంపించాడు? ఇక్కడ నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని, తండ్రి నీకు నియమించిన ఆజ్ఞలను పాటించాలని. ఏ ఆజ్ఞ పాటించక ఈ మరణాన్ని తెచ్చుకున్నాడో మనిషి, మరలా అదే ఆజ్ఞలను పాటించి మరణాన్ని జయించాలని. అంతేనండి, అలా జయించాలని దేవుడు చెప్తే వీళ్ళేమో, అప్పుడు దేవుడు అంటున్నాడు, అక్కడ చెప్తున్న మాట చూడమ్మా, ఆయన పని తుదముట్టించుటయే అది నాకు ఆహారం. ఇంక అదే అన్నం. చాలామంది అంటూ ఉంటారు చూడండి, వీడికి అన్నము ఏమ్మా, గాలి, నీరు, ఉప్పు, ఇంకా అన్నీ ఇంకా వాళ్ళే అంటారు కదా. ఈ మాట మీరు తెలుసమ్మా మీకు? ఈ మాట ఎప్పుడైనా అన్నారా? అంటే నాకు ఇంకొక ముతక మాట వచ్చింది కానీ అనకుండా ఇలా కంట్రోల్ చేశాను. వీడికి అంటారు కదా, వీడికి ఇంకా తల్లి, తండ్రి, అక్క, చెల్లి ఏమీ లేదు. ఇంకా ఇదే ధ్యాసుడికి, వాడి జీవితమే అది, వాడి బ్రతికే అది. ఇంకా ఆ టైంకి పడిపోవాలి లోట్లు. నా పిల్లం తిందా, నా కొడుకు తిన్నాడా, నా కూతురు తిందా,
ఈ గొడవ ఏమీ లేదు. టైంకి పడిపోతే ఎవరినే బతకనివ్వడం. అలాగా అలాగా మనిషి జీవితంలో ఈ అన్నం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అన్నం అంటున్నాడు ఇక్కడ. దేవుని యొక్క ఈరోజు నేను ఎందుకు పుట్టానో, ఎందుకు నాకు శరీరాన్ని అమర్చాడో, ఎందుకు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడో, ఈ శిరస్సులో మహాజ్ఞానాన్ని ఇచ్చాడో, ఇప్పుడు వస్తున్నటువంటి వాడిని ఏం చేయాలి? నా శిరస్సు మీద కొడతాడు. ఎలా వస్తాడు శిరస్సు మీద కొట్టడానికి? అన్నం పట్టుకుని వస్తాడు. ఏమా ఆడి కొట్టడానికి వస్తాడంటే కర్రట్టుకు వస్తాడు అనుకుంటున్నావా? కర్రట్టుకు వచ్చి మనం రాడ్ ఎట్టుకెళ్ళిపోతాం. ఆడి కర్రట్టుకుని ఆబ్జెక్టివ్ రాడు, బుర్రలోకి వస్తాడు, బుద్ధిలోకి వస్తాడు. సరిగ్గా టైం అయిపోగానే ఆకలి వేస్తుంది. ఆకలి అయితే ఏంటంటే ఇప్పుడు దేవుని పని ఉంది కదా, అయిపోక తినొచ్చు కదా. ఎలాగో తినమన్నాండి, నువ్వు తినొద్దు, నువ్వు మొత్తానికి ఇలాగే తిరగరా, ఇంకా అన్నం లేకుండా అనలేదు కదా నిన్ను. తింది కానీ కంగారు పడిపోకు. ఈ పని కోసం, ఈ కడుపు అన్నం కోసం, ఈ కడుపుకి తినడం కోసం దేవుని పనిని పాడు చేసేస్తావు, దేవుని నీతిని పాడు చేసేస్తావు, వచ్చిన ధర్మాన్ని పాడు చేసేస్తావు, వచ్చిన దేవుని చిత్తాన్ని పాడు చేసేస్తావు. చివరికి సర్వనాశనం చేసేసుకుంటావు. నువ్వు నా సర్వనాశనం చేస్తావు. నువ్వు ఎలాగో తగలాడావు, ఇంకొకరిని తగలేస్తావు, ఆని తగలేస్తావు, అందరిని తగలేసుకుంటావు, వరసను తగలేసుకుంటూ పోయి నువ్వు అక్కడ తగలేసిపోతావు. అంతే. మొత్తం నీకు అవకాశం ఇవ్వాలి కానీ ఊరంతా తగలేస్తావు. ఏమ్మా చేస్తారా చేయరా? ఊరంతా అక్కడ తగలుతుందండి అనకండి. ఒక్కడు తాగుతాడు అవడం మహానుభావుడు. ఫస్ట్ మన జాతి పిత అవడం ఫస్ట్ ఎవరో ఉంటాడో పిత మహానుభావుడు. అడిగి తెలిస్తే విగ్రహం అంబేద్కర్ దగ్గర పెడదాం. ఆ పిత తెచ్చాడు మనకి ఈ తిప్పలు, ఈ ఊరికి. ఆ పిత ఎవరో మరి. ఆ పిత దగ్గర తాగి ఆడికి ఎలాగోపోయాడు, ఇంకొకటి కంటిచ్చాడు. ఒకటి కంటిస్తాడా? ఆడికి ఒక స్నేహితులు ఉంటారు, మళ్ళీ వాళ్ళకు 10 మంది కంటిస్తాడు. ఈ 10 మంది కుదురుకుంటారా? ఇంకో 10 మొత్తం ఊరంతా తాగలేసేసారు. అక్కడక్కడ ఉంటాయి అన్ని ముత్యాలు, అంతే తాగలేని వాళ్ళు. మిగతా అన్ని ముత్యాలు ఎక్కడో చోట ఏదో చోట తాగేవాళ్ళే ఉంటారు. అంటే మీకు అర్థం అవడం కోసం తాగుడనే మాట ఎత్తుతున్నాను. ఇంక నాకు అంతకంటే ఏం దొరుకుతుంది మరి చెప్పడానికి? అందరూ నీళ్లు తాగుతున్నారంటే ఇంక చాలా బాగా చెప్పా అనుకుంటారు మీరు. ఇప్పుడు నీళ్ళు అందరూ తాగుతారు, దాని గురించి కాదు. ఇది వ్యసనం. ఇది మనిషిని పాడు చేసే ఒక వ్యసనం కనుక ఆ చెడు ఏదైతే ఉందో ఆ చెడు అందరికీ అభ్యసించడానికి ఎవరో ఒక పిత ఉంటాడు. ఆ జాతి పిత మొత్తం అందరికీ అంటిస్తాడు. అంతేనా? ఆ పితామహుడు ఎవరు? మీరు కనిపెట్టరు. అలాగ మన ఊరంతటినీ నాశనం చేస్తాడు. అలాగే బూతులు. ఈవిడ ఎవరో పిత, ఈవిడెవరో మాతృమూర్తి, ఎవరో ఉంటారు. ఆవిడెవరో 4 డైలాగులు నేర్పిపోయింది, ఇక్కడ లేదు. కానీ ఆవిడ యొక్క ఆవిడ దగ్గర PhD డిగ్రీలు చేసినటువంటి కాలేజ్ అది యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో పట్టాలు పొందినటువంటి నిష్ణాతులైనటువంటి ఎవరు డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఈ ఊర్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ 10 మందికి నేర్పిస్తూ ఉంటారు. పోనీ తనతోనే పోద్దా? అవన్నీ రోజు ఒక సౌండ్ సిస్టమ్ లాగా అందరికీ వినిపిస్తూ, సుప్రభాతం లాగా అందరికీ పొద్దున్నే. ఇప్పుడు 5:30 దేవుని వాక్యం ఏమిటంటే అది వినిపించదు. ఇంకా టైం వస్తే డడేలు అని అవన్నీ పిల్లలు నేర్చేసుకుంటారు. వీళ్ళు టైం వస్తే వీళ్ళు చూపిస్తారు. కానీ ఆల్రెడీ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఆవిడ ఇప్పుడు మాట్లాడుతున్నా తిడుతున్న మాటలకి ఏమైనా కొత్తగా ఉంటాయా? అన్నీ తెలిసి వీళ్ళకనే కదా. టైం వచ్చాక వీళ్ళు రెడీ అవుతారనమాట. అందుకని అందరికీ నేర్చేసుకున్నారు పట్ట. కాబట్టి సాతానట ఇలాగ దేవుని నీతిని పాడు చేయడానికి వచ్చాడట. అందుకని ఏమంటున్నాడంటే, ఒరే నువ్వు అన్నం గురించి నేర్చుకున్నావు, నేనైతే నా అన్నం ఏదంటే, నా ఆహారం ఏదంటే తండ్రి చిత్తాన్ని ఈ భూలోకమందు నెరవేర్చి నాకు చెప్పాడు. ఏమన్నాడంటే, శిరస్సును కొట్టడానికి వస్తాడు ఒకడు, రెడీగా ఉండు, అలర్ట్గా ఉండు. ఏ క్షణాన్నైనా రావచ్చాడు, ఏ బలహీనతమైనటువంటి క్షణాలైనా రావచ్చు. అది కడుపు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వ్యసనం కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఆనందం కావచ్చు, సంతోషం కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు మాత్రం రెడీగా ఉండు అని చెప్పాడు. అందుకని అన్నానికి లొంగలేదు యేసు ప్రభు. అప్పుడు అంటున్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కంటే నాకు అన్నం ఏది కాదు, ఇదే నా అన్నం, అది తుదముట్టించటమే అంటున్నాడు. అలా యేసు ప్రభువుకు ఉన్నటువంటి కమిట్మెంట్ మనందరికీ కూడా ఉండాలి. ఇంకెక్కువైందా? అది 5వ అధ్యాయంలో కూడా వెళ్దామా? వద్దులైతే కన్క్లూజన్కి వచ్చేద్దాం. ఏమ్మా, ఎప్పుడైనా ఒక్క మాట అయినా చెప్పని తెల్లవారులు మేము రెడీ అనండి. ఆ రోజు మీకు రాదు, నాకు రాదు. ఏమ్మా రాదు. దేవునిలో ఆసక్తి ఉంటే
మనం ఆల్రెడీ నేర్చేసుకున్నామమ్మా ఈ జ్ఞానం. 12 సంవత్సరాలకి తయారైపోయాడు కుర్రాడు. ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు సుమారు? అందరూ హాఫ్ సెంచరీ కొట్టి రెడీగా ఉన్నారు. కొంతమంది ఏమో క్వార్టర్ సెంచరీ రెడీగా చేశారు. అంటే 25 సంవత్సరాలు, 25, 50, కొంతమంది అయితే ఇంక సెంచరీకి దగ్గరలో ఉన్నారు. సరే, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంతకీ ఏమి నేర్చుకోలేదు. ఇంతకని ఏదో లోక జ్ఞానం వేసుకున్నారు కానీ తల మీద. ఇప్పుడు ఈ తల మీద వేసుకుంటే సాతాను వచ్చేస్తుంటే ఈ తలలో ఏ గుజ్జు లేనప్పుడు ఏం చేస్తాడు? ఆడు ఎందుకు వచ్చాడో తెలదు, ఏం చేస్తున్నాడో తెలదు. బంగారపు దొంగని ఇంటికి తీసుకొచ్చి సైనింగ్ ఎట్టిస్తాను తెలక. బంగారపు దొంగనే ఇంటికి తీసుకొచ్చి, అమ్మ బంగారానికి మెరుగులు దిద్దుతాం అంటే వచ్చానండి. నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? మెరుగులు దిద్దుతాడు కావచ్చు అనుకున్నాడు. అందులో వేసుకుని మొత్తం సగం అందులోకే పోద్ది. అంతే. ఊరికే నీకు 5 గొల్లెత్తాడనమాట. అది 22 గ్రాములు అనుకో, అందులో మిగిలింది 16 గ్రాములే. ఒక్కొక్క దాంట్లో 4 గ్రాములు లాగేస్తాడు అందులోకి. నీకు జ్ఞానం ఉంటే పట్టుకుంటావు. అలా ఒకడు పట్టుకున్నాడు. పట్టుకుని మొత్తానికి ఆడు వచ్చేసరికి చెట్టుకి కట్టాడు. ఏమ్మా ఎంత తీసుకున్నారా నువ్వు అని. అదే మరి ఈవిడ సైను మెరుతుని చూస్తుంది తప్ప అది ఎంత ఉందో చూసుకుంటలేదు. జ్ఞానం లేనివాడు సాతానికి అలా దొరికిపోతున్నాడు. మడం మీద కొట్టే దమ్మున్నవాడు కావాలి. దెబ్బక పడగొట్టాలి, నేల కూల్చాలి. మనం సాతాను చితక్ కొట్టగలగాలి. కానీ అలాగా శ్రీను వాళ్ళ బిడ్డను పెంచాలని నా ఆశ. అలాగే మీ బిడ్డలను పెంచాలని నా ఆశ. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 16 చదవండి అమ్మది. అది ఇప్పుడు ఏం చేయాలి? కనిపెడుతున్నాం మనం. సీరియల్ కనిపెడతామా? టైం ఎప్పుడు, ఏ టైంకి ఏమవుతుంది, సరిగ్గా 12 అయిపోయింది, భోజనాల టైం అయిందని కనిపెడుతున్నాం. కానీ దేవుని చిత్తాన్ని మనం ఏమీ కనిపెట్టలేదు. ఇంకొక మాట ఉంటుందమ్మా, ఆ మాట కూడా మీరు చూడండి. అలా చదువుకుంటారండి సహోదరుడా, చదువమ్మా. అట్టివారు కడుపుకే దాసులు, ఇరవయో వచనం చూడండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. అందుకు పెంచాలి బిడ్డని. ఎలా చేయాలమ్మా? సమాధానకర్తయగు దేవుడు. సమాధానకర్తయగు దేవుడు అని అతనికి పేరు పెట్టబడును. ఇప్పుడు సమాధానకర్తయగు దేవుడట నీ చేత, నీ కొడుకు చేత, మన కొడుకు చేత, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి చేత సాతాను యొక్క కాళ్ళ కింద ఏం చేస్తాడట? శీఘ్రముగా చితక తొక్కిస్తాడట. అలా పెంచాలి కొడుకుని. అలా పెంచితే ఈ పుట్టినరోజు యొక్క పరమార్థం ఏంటో అద్భుతంగా ఉంటుందన్నమాట. అప్పుడు పునరుత్థానుడు అవుతాడు. ఎప్పటికీ చావు లేనివాడిగా, ఎప్పటికీ మరణము లేనివాడిగా, దేవుని బిడ్డగా శాశ్వత కాలం ఈ యొక్క రాజ్యాన్ని వేల్తాడనమాట. అలాంటి రాజుగా ఉంటాడు. అలాంటి స్థితిలో నిలవబెడతాడు నీ కొడుకుని, నీ కూతుర్ని, మనందరినీ. కాబట్టి మనందరము కూడా ఈ పుట్టినరోజు చేసుకుంటున్నామంటే దాని పరమార్థాన్ని ఎలాగ వెరగండి. మనకు ఒక శరీరం దేవుడు అమర్చాడు. దేనికోసం? సాతాను యొక్క తలను చితక తొక్కించటం కొరకు నిన్ను తయారు చేస్తున్నాడు అనమాట. అందుకని తల్లిదండ్రులు చక్కగా పెంచమన్నాడు. బాల్యమందే ఏం చేయాలి? చెడుతనం వాళ్ళ బిడ్డల్లోకి వచ్చేస్తుంది. అది రానివ్వకుండా అని బోధలోను శిక్షలోను పెంచు. దేవునికి ఇష్టంగా పెంచు. సైనికుడిగా తయారు చేయి. సైనికుల వలె పోరాడాలి ఈ పందెములో.
అని దేవుడు స్పష్టంగా మనందరికీ చెప్పాడు. అయితే ఈ శక్తి కోసం దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు, నా ఆత్మ కొరకు ప్రార్థన చెయ్యండి, నన్ను ఆశ్రయించండి. ఇవన్నీ జయించటానికి నా ఆత్మను నీకు, పరిశుద్ధాత్మను నీకు నేను కుమ్మరిస్తాను. ఆ పరిశుద్ధాత్మ శక్తితో దావీదంతటోడే గొలియాతు లాంటి సమస్యను కొడతాడు. ఆడు బలవంతుడు సాతాను. అటువంటి బలవంతుని కొట్టాలంటే నా ఆత్మ నీకు అవసరం. నా ఆత్మతోడ జయించాలు. నువ్వైతే దేంతో వస్తున్నావు? గొలియాతు దగ్గర మాట, నువ్వైతే కత్తే, ఈటె, డాలు ఇవన్నీ పట్టుకొస్తున్నావు. నేనైతే యెహోవా పేరట వస్తున్నాను, కాసుకో అన్నాడంతే. నువ్వు ఎవడవైనా కానీ, నువ్వు ఈ బుర్రలో గుజ్జున్నవాడు అయితే, దేవుని బోధలో ఉన్నవాడు అయితే, దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని, దేవుని యొక్క బోధన నీ కొడుకులో, నీ కూతురులో నింపేస్తే ఆడు పెద్దవాడైపోయిన తర్వాత తొలగిపోనే పోడు. కాబట్టి అలా స్త్రీని బిడ్డని పెంచాలని ఆశపడుతున్నాను. చెల్లికున్న విశ్వాసమును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. వారి తండ్రికి ఉన్నటువంటి ఒక విశ్వాసమును బట్టి ఇప్పటికీ ఆ బిడ్డను పెంచే విధానం, పెళ్ళి అయిపోయినా కూడా ఇప్పటికీ వెనకే ఉండి ఆ తండ్రి నడిపిస్తున్న ఆ గుణం నాకు ఎంతగానో నచ్చింది. కాబట్టి అలా దేవునికి ఇష్టంగా మీ బిడ్డలను పెంచండి. ఈ భూమి మీద ఉన్న మనందరము కూడా ఎవరిని చాలా చితకొట్టాలి? సాతాను తల చితక్కొడితే తప్ప మనము ఎవడమే పరలోకానికి వెళ్ళం, అనగా నిత్యత్వం అనే మహిమ శరీరాన్ని మనం ధరించుకోలేం. మరొక పుట్టుక, మరొక పేరు మీకు రాదు. కాబట్టి క్రీస్తులో ఉన్న జగత్తు పునాది వేయబడక ముందే మనం పుట్టాం. మరలా దేవుడు నిన్నొక సైనికుడిగా ఈ లోకంలో సాతానుని జయించడానికి పంపించాడు. నీకు ఒక శరీరాన్ని అమర్చాడు. నువ్వు పోట్లాడరా, నీ వెనకాల నేనున్నాను. నా జ్ఞానము నేర్చుకో, సాతాను తల చితక్కొట్టిస్తాను నేనే, నువ్వు కాదు. నువ్వంటున్నాడా నేనంటున్నాడా? ఆ మాట చదవమ్మా. నేనంటున్నాడా నువ్వంటున్నాడా? నేనే నీ చేత మీ అంటే నా కాళ్ళ, మీ కాళ్ళ, మీ కాళ్ళ క్రింద సిదక దొక్కించును. నేనే నీ వెనకాలుండి నేను నడిపిస్తాను. నీ చేతే దాన్ని తల చేత కొడిస్తాను, నీ చేతే దాన్ని ఓడింపజేస్తాను, నీ చేతే జయమును కలిగింపజేస్తాను అంటున్నాడు. అలా పెంచాలి కొడుకుని. అలా పెంచితే ఈ పుట్టినరోజుకి ఒక సార్థకత ఉంటుంది. ఈ పుట్టినరోజుకి ఒక అద్భుతమైనటువంటి ఒక మహిమ, దేవుని ఆత్మ ఈ ఇంటి పైన, ఈ కుటుంబం పైన, మన పైన ఉంటుంది. అట్టి జ్ఞానంతో బిడ్డను పెంచాలి. చెడు నేర్చుకున్నప్పుడు ఎంకరేజ్ చేయకండి. చెడు నేర్చుకుంటున్నప్పుడు కానీ ఏమాత్రం నవ్వకండి. సీరియస్ అయిపోయి తప్పు అని చెప్పి బిడ్డలో ఉన్న చెడుని విసర్జించాలి. ఇలా తప్పుగా మాట్లాడితే మా డాడీ కొడతాడు, మా మమ్మీ కొడతారు అని మంచి మాట చెప్పించటం అనేటువంటిది నేర్చుకోండి. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక తల్లట తన బిడ్డని చాలా జాగ్రత్తగా అల్లారు ముద్దుగా పెంచుకుందంట. పక్కింట్లోంచి ఏం చేయడంట, బంగారపు గొలుసు తెచ్చాడంట ఇంట్లోకి. అమ్మ బంగారం చేయను అన్నదంట. అల్లమ్మ లోపలికి వచ్చేయందంట. ఏమ్మా లోపలికి వచ్చేయంటే ఆ బంగారపు చైన్ తెచ్చి, అల్లమ్మ నా బంగారమే ఎక్కడ దొరికిందమ్మా నీకు? మనకి ఎక్కడ దొరుకుతుందమ్మా, వాళ్ళ ఇంట్లో దొరికింది అంటే, వెరీ గుడ్ అమ్మ, ఎవరికి చెప్పక మరి అని లోపల పెట్టింది. చాలా సంతోషం ఉంది. అప్పుడప్పుడు అది తెచ్చివాడు, ఇది తెచ్చివాడు. వాళ్ళ అమ్మ ఏమనలేదు. ఒకరోజు ఏం చేశాడు? ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయ్యాడు. ఇంటర్నేషనల్ తీవ్రవాది అయ్యాడు. ఒక భయంకరమైనటువంటి క్రిమినల్ అయ్యాడు. అప్పుడు కోర్టులోకి తీసుకెళ్ళి శిక్ష వేయించి ఉరిశిక్ష వేశారట. ఉరిశిక్ష వేసినప్పుడు, అమ్మా ఉరిశిక్ష వేసినప్పుడు నీ చివరి కోరిక ఏంట్రా అని అడిగితే, మా అమ్మగారిని ఒకసారి పిలిపించరా మహారాజా అన్నాడంట. వాళ్ళ అమ్మగారు, నా బిడ్డ బాబు ఇలాగైపోయి మళ్ళీ బలిగెడతారు అంతా చేశాక, నీకు ఇలా ఎంత శిక్ష వచ్చింది అని లాయర్ గారిని కాలెట్టేసుకుని, బాబు ఎలాగైనా నా బిడ్డను కాపాడే, నేను ఇలాగే పెంచేశాను, అయినా సరే నువ్వే కాపాడంటే ఎక్కడ కాపాడతాడు? చేసినవన్నీ కూడానే. అప్పుడు అమ్మని మా అమ్మగారు దగ్గరికి రామ్మా అంటే, ఇలా రా అన్నదంట. అమ్మ దగ్గరికి రానంటే ఏదో చెప్తాడేమో పాపం అనుకుందంట. చెవుపట్టుకుని కొరికేయాడంట. ఆ రోజు నాకు అమ్మా నా చెడంతా కూడా చక్కగా విన్నావు, నన్ను ఈ విధంగా తయారు చేసావు,
నన్ను ఈ పాటికి నరకంలోకి పోయి నేనేమో ఉరిశిక్ష పోతుంటే నువ్వు మాత్రం ఇక్కడ చక్కగా కూర్చున్నావు మహాతల్లి, నన్ను బలే పెంచావమ్మా అని అందరికీ బుద్ధి వచ్చేలాగా చెప్పాడట. అలాగా మనం కూడా మనం బిడ్డలను పెంచకపోతే రేపొద్దున్న నీ బిడ్డను పెంచినందుకు, తప్పుడు మార్గంలో పెంచినందుకు వారి ప్రాణమునకు నిన్ను ఉత్తరవాదిగా పెడతానని బైబిల్ చెప్తుంది. అందుకని ఏదో నేను బాగానన్నాను, చల్ల కదలకుండా లోకంలో బాగానే బ్రతుకుతున్నాను, సరిగా పెంచినా పెంచకపోయినా పర్లేదులే అనుకుంటున్నావేమో. పెంచలేని కారణంగా నువ్వు కూడా ఏమవుతావు నువ్వు నీ బిడ్డ అనుకుంటున్నావేమో. కాదు. అందుకని పరలోకపు తండ్రి, నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని నీకు తెలీదా అంటున్నాడు అనమాట, ఈ శరీర సంబంధమైన తండ్రిని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలా బిడ్డలను పెంచుదాం. అప్పుడు ఈ పుట్టినరోజు ఎంత గొప్పదో. అలా పెంచండి. అన్నయ్య, ఈ సంవత్సరంలో నా బిడ్డని ఇలా పెంచాను, వచ్చే సంవత్సరానికి ఇంకాలో పెంచుతాను, ఇంకా 12 సంవత్సరాలకి నా కొడుకుని అద్భుతంగా పెంచుతాను అన్నయ్య. వాడి దేవుని పనిని చక్కబెట్టి మరలా 3వ పుట్టుక పునరుత్థానుడై ఎప్పటికీ చావు లేని వాడిగా నా బిడ్డను పెంచుతానని ఈ రోజున ఒక తీర్మానం చేసుకోండి. అప్పుడు ఆ ధన్యత, అట్టి ఆత్మ సహాయాన్ని దేవుడు నీకు, నీ కుటుంబానికి దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. తండ్రి అని పిలిచే అర్హత మాకిచ్చావు. జగత్తు పునాది వేయబడక మునుపే నీలో ఉంచుకున్నావు తండ్రి. ఈ లోకములో ప్రవ్వా మాకు ఒక శరీరమును అమర్చి ఈ ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్క సాతాను క్రియలను నాశనము చేయడానికి, వాడిని జయించటానికి, వాడి తల చితక్కొట్టడానికి, నాయన కాళ్ళతో తొక్కడానికి ప్రభువా నీ శక్తితో నింపుతున్నందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, శ్రీను చెల్లి యొక్క బిడ్డను ఉన్నతంగా ప్రభువా పెంచటానికి, నీ జ్ఞానంలో పెంచటానికి ప్రభువా, నీ బుద్ధిలో పెంచటానికి ప్రభువా, నీ బోధలో పెంచటానికి, నీ శిక్షలో పెంచటానికి నీ అమూల్యమైన నీ దక్షిణహస్తాన్ని బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. గొప్ప దీవెనలతో నింపండి, గొప్ప కార్యాలు జరిగించండి. నీ అమూల్యమైనటువంటి నీ దక్షిణహస్త బలాన్ని ఆ బిడ్డలపై ఉంచండి నాయన. వారి మాత్రమే కాదు తండ్రి, ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ దయచేయండి నాయన. ప్రభు, బిడ్డలు చెడు మార్గంలోకి వెళ్తుంటే కాపాడలేని తల్లిదండ్రులు నాయన చాలా ప్రమాదకరం. ప్రభువా, అట్టి తల్లిదండ్రులుగా ఉండక ఏ బిడ్డ అయినా ప్రభువా చెడు మార్గంలోకి వెళ్తున్నప్పుడు సరిచేయాల్సిన బాధ్యత నాయన అందరికీ ఉంది గనుక, సంఘానికి ఉంది గనుక అట్టి ధన్యతలో ప్రభువా ప్రతి బిడ్డను నీతిగా, యథార్థంగా, జ్ఞానంలో పెంచడానికి కృప చూపించమని, అలాంటి తండ్రి అమూల్యమైన పుట్టుక మరలా మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మా అనుదినహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ప్రభువా తమ్ముడు శ్రీను చెల్లికి నాయన నువ్వు ప్రేమించి ఇచ్చినటువంటి బహుమానం, వారి కుటుంబానికి తండ్రి నీవు ఇచ్చినటువంటి ధన్యత అన్ని వేళలా ఆశీర్వాదకరంగా, జయకరంగా జరిగించి నీ అమూల్యమైనటువంటి నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి గొప్ప గొప్ప ధన్యత ఈ కుటుంబానికి అనుగ్రహించి నడిపించుదుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.